థ్యాంక్ యూ రాజేష్. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం దిశగా దూసుకుపోతుంది. ఖమ్మం జిల్లాలోని ఏదులాబాద్, వైరా, మదిర, కల్లూరు, సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆయా మున్సిపాలిటీలోని ఇంకా కొన్ని వార్డుల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ దాదాపు అన్ని మున్సిపాలిటీలో అధికారం చేపట్టేందుకు అవసరమైన వార్డులను ఇప్పటికే దక్కించుకుంది. ఇక కొత్తగూడెం నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇక ఫలితాలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటికే వెలువడినటువంటి ఫలితాల ప్రకారం మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటివరకైతే 11 మున్సిపాలిటీలను కాంగ్రెస్ చేజిక్కించుకోగా బీఆర్ఎస్ 3 దక్కించుకుంది. నందికొండ, అశ్వరావుపేట, హాలియా, నేరేడుచెర్ల, డోర్నకల్, సుల్తానాబాద్, మరిపెడ, మంతని, ధర్మపురి, భీమ్గల్, హుజూర్ నగర్ మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. ఇక గడ్డపోతారం, ఐజా, తొర్రూరు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ వశమయ్యాయి. 2 మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. కానీ సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలోని మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ, ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థి ఒక్కో చోట గెలిచారు. మహబూబ్ నగర్ జిల్లాకైతే దేవతకద్రలోనూ అదే తరహా కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలవగా బీజేపీ ఇతరులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు. కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 11 మున్సిపాలిటీలో హాంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కేసముద్రం, కోహీర్, దేవతకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, ఇక అమర్చింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారంలో హాంగ్ ఏర్పడింది. హాంగ్ నేపథ్యంలో ఈ మున్సిపాలిటీలో స్వతంత్రులు కీలకం కానున్నారు. ఇక 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో కౌంటింగ్ కొనసాగుతుంది. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 876 వార్డుల్లో గెలుపొందగా బీఆర్ఎస్ 462 వార్డుల్లో, బీజేపీ 138 వార్డుల్లో విజయం సాధించింది. ఇక గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 11 మున్సిపాలిటీలో హాంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కేసముద్రం, కోహీర్, దేవతకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారంలో హాంగ్ ఏర్పడింది.
ఆ నేపథ్యంలో ఈ మున్సిపాలిటీలో స్వతంత్రులు కీలకం కానున్నారు. ఇక 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలు కౌంటింగ్ కొనసాగుతుంది. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 876 వార్డుల్లో గెలుపొందగా బీఆర్ఎస్ 462 వార్డుల్లో, బీజేపీ 138 వార్డుల్లో విజయం సాధించింది. ఇక గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం దిశగా దూసుకుపోతుంది. ఖమ్మం జిల్లాలోని ఏదులాబాద్, వైరా, మదిర, కల్లూరు, సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆయా మున్సిపాలిటీల్లో ఇంకా కొన్ని వార్డుల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో అధికారం చేపట్టేందుకు అవసరమైన వార్డులను ఇప్పటికే దక్కించుకుంది. ఇక కొత్తగూడెం నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది. రైట్, ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్ చెప్పండి, కౌంటింగ్ సరళి కొనసాగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం మనం. హోరాహోరీగా జరిగినటువంటి ఈ పోటీలో ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు వెనుకంజలో ఉన్నారు, అప్డేట్స్ ఏంటి? ఆనంద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వార్ వన్ సైడ్ గా కనపడుతుంది. మొత్తానికి 7 మున్సిపాలిటీలు బేదులాపురం, వైరా, కల్లూరు, సత్తుపల్లి, మదిర మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనపడుతుంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, అశ్వరావుపేటలో 22 వార్డులకు 17 వార్డులు కాంగ్రెస్ చేజిక్కించుకొని క్లీన్ స్వీప్ దిశగా ముందుకు సాగుతుంది. అదేవిధంగా కొత్తగూడెం నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ తన సత్తా చాటుతుంది. సిపిఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ట్రయాంగులర్ పోటీలో సిపిఐకి ఎక్కువగా సిపిఐకి వచ్చే అవకాశం కనపడుతుంది. సిపిఐ కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొంది. ఆనంద్, ఉన్నటువంటి ఈ నేపథ్యం బీఆర్ఎస్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ అభ్యర్థులు అంతా అక్కడ దానికి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు గట్టిగా లేకపోవడమా కారణం ఏంటి? అసలు డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ కు స్టార్ క్యాంపెయిన్లు ఎవరు రాలేదు. స్టార్ క్యాంపెయిన్ గా ఉన్న కేటీఆర్, హరీష్ రావు సైతం జిల్లాను పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ కనపడలేదు. ఇక్కడ కాంగ్రెస్ కు మాత్రం 3 మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం గా ఉన్న మల్లు బట్టి విక్రమార్క సైతం తమ మున్సిపాలిటీలను చేయిక్కించుకునేందుకు విస్తృత ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలో దింపి సత్తా చాటుతుంది. ఆనంద్, మరి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంక్షేమ ఫలితాలు ప్రజలకు చేరువయ్యాయి, 6 గ్యారంటీలు కూడా అందరికి అందుబాటులో ఉన్నాయి, అందరికీ చేరువయ్యాయి కూడా అంటూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి వైరు. మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాల వల్ల కాంగ్రెస్కి అట్రాక్షన్ అయ్యారా ఈ ప్రజలు? కాంగ్రెస్ ప్రకటించిన సంక్షేమ పథకాలు అటు ఉచిత బస్ ప్రయాణం కానీ, ఇటు ఇందిరమ్మ ఇండ్లు కానీ మేజర్ పాత్ర పోషించాయి. కీలకంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇందిరమ్మ ఇల్లు కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు. ఇందిరమ్మ ఇల్లు మొదటి దశ ఇందిరమ్మ ఇల్లు అందరికీ నియోజకవర్గానికి 3500 ఇల్లు మున్సిపాలిటీలకు సైతం ఎక్కువగా ప్రకటించిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లు ప్లస్ ఉచిత ప్రయాణం, ఉచిత కరెంటు ఇలాంటివన్నీ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ ప్రకటించిన సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించాయని చెప్పవచ్చు. ఆనంద్, మరి ఇప్పటివరకు కౌంటింగ్స్ ఇప్పటివరకు ఎన్ని రౌండ్లు అయ్యాయి, దాంతోపాటు ఇంకా ఎన్ని రౌండ్లు కొనసాగే అవకాశం ఉంది? తుది ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటి వరకు మొదటి రౌండ్ అంటే దగ్గర 10 రౌండ్లు 10 వార్డులు 11 వార్డుల రిజల్ట్స్ వచ్చాయి. మేజర్ గా కాంగ్రెస్ చేజిక్కించుకుంది. మరో 2 రౌండ్లో మరో 10 వార్డులు లెక్కిస్తున్నారు. ఇంకొక 3-4 గంటల్లో 2-3 గంటల్లో తుది ఫలితాలు రావచ్చు. ఆనంద్, రైట్, థ్యాంక్ యూ హరీష్. తెలంగాణలో